హలో గైస్, వెల్కమ్ టు ఏబీఎన్ ఇండియన్ కిచెన్. నేను వంశీ ప్రవీణ్. నేను శ్రావణి. ఈ రోజు మనం వచ్చేసి జూబ్లీహిల్స్ లోని భలా రెస్టారెంట్ లో ఉన్నాము. అండ్ ఈ రెస్టారెంట్ స్పెషల్ వచ్చేసి ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 రుచులతో ఉండబోతుంది ఈ రెస్టారెంట్. 3 రకాల ఫుడ్స్ దొరుకుతాయి. దాంతో పాటు ఇంకొక స్పెషల్ థీమ్ ఉంది. అదేంటంటే మొబైల్ ఫోన్స్ లోపల గనుక మనము వాడకుండా భోజనం చేస్తే 10% డిస్కౌంట్ ఇస్తారంట. శ్రావణి మేకింగ్ ప్రాసెస్ మీకు చూపిస్తుంది. మేకింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేమిద్దరం కలిసి టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటనేది చెప్తాం. ఓకే, లెట్స్ గో. మనతో పాటు బలా హెడ్ షెఫ్ శ్రీకాంత్ గారు అయితే ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. ఈ రోజు మా కోసం ఏం రెసిపీ చేయబోతున్నారు? సీమ మాంసం పులావ్. మా హోటల్లో ఇదే స్పెషల్ అండి. ఓకే, రాయలసీమకు సంబంధించిన సీమ మాంసం పులావ్ అయితే మా కోసం చేయబోతున్నారు. అవునండి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి? మనకి ఇంట్లో దొరికేటివి అండి. ఓన్లీ నార్మల్ ఆయిల్, గీ, కొత్తిమీర, పుదీనా, చిల్లీ పేస్ట్, అల్లం పేస్ట్, ఉప్పు, కారం. ఇంట్లో దొరికే సామాన్లతో వంట చేయాలి. ఓకే, హోమ్లీ ఫుడ్ అండి. స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ ఆయిల్. ముందుగా ఆయిల్ పోసుకోవాలి. దాని తర్వాత లైట్గా గీ, మన గరం మసాలా. దీంట్లో ఏమేమి ఉన్నాయి? దాల్చిన్, ఇలాచి, లవంగ్, సాజీరా, ఓకే, బిర్యానీ పత్తా. ఇప్పుడు ఇది మొత్తం ఎన్ని కేజీస్ చేయబోతున్నారు? 1 kg అండి. 1 kg. 1 kg. ఎప్పుడు అయిపోతే అప్పుడు రెసిపీ రెడీ చేస్తూ ఉంటాము. అప్పటిదప్పుడు ఫ్రెష్గా ఉంటాము. ఓకే, ఇట్లా ఆర్డర్ అక్కడ ఇవ్వగానే ఇక్కడ చేస్తూ ఉంటాం. 1 kg ఎంతమందికి వస్తుంది? మినిమం ఒక 8 మెంబర్స్కి వస్తుందండి. 4 పోర్షన్స్ వస్తుంది. ఒక పోర్షన్లో 2. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? 12 years అవుతుందండి. 12 years నుండి చేస్తున్నారా? అవునండి. నేను అసిస్టెంట్గా చేసి ఒక 2 years చేశాను. వచ్చేసి చెఫ్గా మారి 10 years అవుతుంది. 10 years నుండి. హెడ్గా మారి 4 years అవుతుంది. ఓకే, హెడ్గా మారి 4 years. 4 years అవుతుంది. అంటే మీరు ఎక్కువగా ఏమేమి చేస్తూ ఉంటారు? ఇవే అండి, పులావ్స్ చాలా బాగా చేస్తాను. నాకు పులావ్స్ మీద చాలా పేరు. ఆనియన్స్ బాగా ఉడికిన తర్వాత మనం టమాటో వేస్తాము. టమాటో కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అంటే 1 kg రైస్ పెడుతున్నారు కదా, ఎన్ని ఆనియన్స్ తీసుకుంటున్నారు? ఎంత క్వాంటిటీ టమాటోస్ తీసుకుంటున్నారు? మనకు ఆనియన్స్ వచ్చేసి 400 grams ఉంటాయి. 400 grams ఆనియన్ ఉంటుంది. ఒక 200 grams టమాటో ఉంటుంది. అంటే కరెక్ట్ మెజర్మెంట్స్ తో తీసుకొని చేస్తుంటారు. మెజర్మెంట్ తీసుకొని చేస్తారు. టమాటో వేసానండి. ఇప్పుడు ఇది డీప్ గా కుక్ అవ్వాలా? డీప్ కావాలి. ఇది అనేది మనకి ఎంత డీప్ గా ఫ్రై అయితే అంత ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఏమైపోతున్నారు? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. దీని తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత మనకు కొత్తిమీర, పుదీనా ఇలా. ఓకే, కొత్తిమీర పుదీనా కూడా ఇప్పుడే వేసేస్తాం. ఇప్పుడే వేసేస్తాం. మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటారు మీరు మరి? ఈ కొత్తిమీర, పుదీనా అనేది నా చేత్తోనే వేసేదాన్ని. పసుపు, ఇది మెయిన్ సీమకు కలర్ రావడానికి మెయిన్. చిల్లీ పేస్ట్. చిల్లీ పేస్టా? ఇది మిక్సీ పట్టారా? అవునండి, ఫ్రై చేసి మిక్సీ పడతాం. దీని తర్వాత మనం పెరిగేస్తాం. మొత్తం గ్రీన్ కలర్ అయిపోయింది. చెప్పాను కదండి, మనకు హల్దీ ఇంపార్టెంట్. హల్దీ అంటే పసుపు. పసుపు అలాగే గ్రీన్ కలర్ ది అది కొత్తిమీర పుదీనా వేసారు కదా, దానివల్ల దానికి తగ్గట్టు వేస్తేనే మనకు ఈ కలర్ వస్తుంది. లేదంటే ఎల్లో కలర్ అయిపోతుంది. టేస్ట్ కూడా స్టార్ట్ అయిపోయిందిగా. ఫ్లేవర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మీకు పెళ్ళైందా? అయ్యిందండి.
అంటే జనరల్ గా అమ్మాయిలకి ఏంటంటే వంట చేసే వాళ్ళు వచ్చే హస్బెండ్ వస్తే చాలా లక్కీగా ఫీల్ అవుతుంటారు. ఈ జనరేషన్ లో అయితే ఎవరికి ఎక్కువగా అమ్మాయిలకి వంట రాదు కాబట్టి వంట వచ్చిన వాళ్ళని చేసుకోవాలని వంట చేసి పెడుతుంటారు మీ వైఫ్ కి. పెడుతుంటానండి అప్పుడు. సో తనకి ఇష్టమైన రెసిపీ ఏంటి? తనకి ఇష్టమైనది కూడా ఇదేనండి, సీమా. ఇప్పుడు మటన్ వేస్తున్నా. ఇది ఆల్రెడీ బాయిల్ చేసి పెడతామండి మనం. ఈ మటన్ అప్పటిదప్పుడు కాదు కదా, మనం ముందే ఆర్డర్స్ బట్టి బాయిల్ పెట్టి పెట్టేస్తాం. 1 కేజీ రైస్కి కేజీ మటన్. ఓకే, ఎన్ని గంటలు నానబెడతారు అంటే ఉడకబెడతారు? గంటలని ఏముండదండి, ఒక 4 విజిల్స్ పెడతాం. 4 విజిల్స్ పెట్టి తీసేయడం. దీని తర్వాత ఈ వాటర్ ఉన్నాయి కదా, ఇవే వాటర్ ఇందులో వచ్చేస్తాం. మనం ఎన్ని కేజీలు వేసుకుంటే అన్ని కేజీల మటన్ వేయాలి. ఇప్పుడు ఎన్ని కేజీల మటన్ వేస్తే 1 కేజీ? 1 కేజీ అండి. 1 కేజీ రైస్కి 1 కేజీ ఉంటుంది. నిద్రలో లేపి అడిగినా కూడా మీరు క్వాంటిటీ ఏంటి, మెజర్మెంట్స్ ఏంటంటే వచ్చేస్తుందండి. అదే కన్ను మూసుకొనే చెప్పేస్తాను నేను. ఓకే, మీ వైఫ్ లక్కీ అండి. థ్యాంక్ యూ. ఎందుకంటే మంచి చేసి పెట్టే హస్బెండ్ దొరికారు కాబట్టి ఏం చక్కగా చేసుకొని ఇలా తను తినడం మాత్రమే. లేదండి, తను కూడా చేస్తుంది. ఓకే, ఈ బాయిల్ చేసాం కదా ఈ మటన్, ఇదే వాటర్ వస్తుంది. ఓకే, దీనివల్ల మనకు ఫ్లేవర్ పెరుగుతుంది. బాయిల్ అయిందండి, మనం ఆల్రెడీ కుక్కర్లో పెట్టి ఒక 4 విజిల్స్ పెడతాం. బాయిల్ అయిపో ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అయిపోయిందండి, ఇంకొక 5 మినిట్స్లో రెడీ అవుతుంది. ఇంకొక 5 మినిట్స్లో రెడీ అయిపోతుందా? వాటర్ కరెక్ట్ ఉండేది అంటే ఒక జగ్గు మళ్ళీ సగం జగ్గు రైస్ నోటి కేజీకి 1.5 జగ్గు వస్తాం. 1.5. ఇంట్లో అయితే మనకు గ్లాసులు ఉంటాయి, గ్లాసులతో ఒక రైస్కు 2 గ్లాసులు వాడు. ఇప్పుడు ఇందులో రైస్ వేసేస్తారు. రైస్ వేసేసి ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఇంకేమేమి ఇందులో ఇప్పుడు అది బాయిల్ అవుతుండగా మసాలాలు వేస్తాం. మసాలాలు వేసిన తర్వాత రైస్ వేస్తాం. మనం ఇప్పుడు సాల్ట్ వేస్తున్నామండి. ఎంత సాల్ట్ వేసారు చెప్తాను మీకు. వాటర్కి తగ్గట్టు సాల్ట్ వేస్తాను. సాల్ట్లో మనం కొలత చూసుకోవద్దు, మీ అంచనా ప్రకారంగా వేసేస్తాను. నా అంచనా ప్రకారంగా వేస్తాను, సరిపోయాను. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ధనియా పౌడర్. ఓకే, తర్వాత మార్వారి మెంతి పౌడర్. మెంతి పౌడర్ లైట్గా వేయాలి, ఒక చిటికెట్ చాలు. గరం మసాలా, నెక్స్ట్ లైట్గా ఇలాచి పౌడర్. ఇలాచి పౌడరా? ఇంతే అండి, మసాలాలు ఇంతే వస్తాయి. ఇవేనా అండి మసాలాలు మొత్తం? అంతే అండి. మనం తర్వాత ఉప్పు కారం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. మీరు చేస్తారా అండి ఇంట్లో వంట? లేదండి, నాకు మ్యాగీ తప్ప ఇంకేం రాదు. నిజంగా చెప్తున్నాను, అది ఒక్కటే వచ్చు. మీతో పాటు ఇంత పెద్ద పెద్ద షెఫ్స్తో ట్రైన్స్ చేసుకుంటే తొందరగా నేర్చుకోవడానికి ఈజీగా అవుతుంది కదా అని. నేను ఒకసారి కలపచ్చా? కలపచ్చు. ఇంత పెద్ద పెద్ద వంటలు నేను ఎప్పుడు చేయలేదు. మమ్మీ, యువర్ డాటర్ ఈజ్ రెడీ. మ్యారేజ్కి అండి? అంటే మా మమ్మీకి ఈ వీడియో చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది యాక్చువల్ చెప్పాలనుకుంటే. ఎందుకంటే ఎప్పుడు వంటగదికి వెళ్ళను నేను, ఇప్పుడు మీతో పాటు ఇంత పెద్ద ముందు పెట్టుకొని వంట చేస్తున్నాను కదా. ఇది లైన్ తర్వాత మసాలా మీకు ఇప్పుడు వస్తుంది ఫ్లేవర్, స్మెల్ వస్తుంది. అదే ఇప్పుడు రైస్ వేస్తానండి. ఓకే, 1 కేజీ రైస్. ఇది కూడా నానబెట్టారా? నానబెట్టి ఉంటుంది మనకు 1 అవర్ ముందే నానబెట్టుకొని పెట్టుకోవాలి రైస్. నానబెట్టుకుంటే వాటర్ ఎక్కువ పడుతుంది, రైస్ అనేది ఇరిగిపోతుంది. ఎక్కువ కలపకూడదు అని నాకు తెలుసు. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత ఎక్కువ కలిపోతుంది, జస్ట్ అలా అదే అయిపోతుంది. ఒకవేళ కలిపితే విరిగిపోతాయి అని అంటారు. విరిగిపోతుంది. గ్యాస్ చూసారా, నాకు తెలియదు అన్నారు. ఇంకొక 5 మినిట్స్లో మీరు తినేయచ్చు. ఓ, అయిపోయిందా? ఆల్మోస్ట్ అయిపోయిందండి. జస్ట్ కొంచెం ఉడికిన తర్వాత దమ్ము పెట్టడం, దమ్ పెట్టిన తర్వాత
స్మెల్ అదిరిపోతుంది కదా కదా. నేను యాక్చువల్లీ బయట రిసెప్షన్ లో కూర్చొని ఉన్నాను, అక్కడికి వచ్చింది వాసన, దాంతో అసలు ఏం నడుస్తుందని చెప్పి లోపలికి వచ్చాను నేను. వంశీ గారు మీకు తెలుసా ఈ వంట నేనే చేశాను. నువ్వు చేసావంటే నేను నమ్ముతా. నేను దగ్గర ఉండి శ్రీకాంత్ గారితో చేయించాను. నాకు నేర్పిస్తున్నారు. మీకు నేర్పిస్తున్నారా? నాకు తెలిసి ఈ పిల్లకి ఈ చేతితో లెగన్ కూడా లెగదు నాకు తెలిసి. ఏమంటారు? అవునండి, చూడండి. అది కాదు, ఒకసారి తిప్పనా? స్లోలీ. ఇది చాలు, నువ్వు చేయలేదు చెప్పడానికి. సీమ మాంసం పలావ్. సీమ మాంసం పలావ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. రెడీ అయిపోయినట్టు. లాస్ట్ కి పంతులు గారు మమ్మ అన్నట్టు నేను ఇస్తున్నాను కాబట్టి అది ఎక్సలెంట్ గా అవుతుందని నాకు అనిపిస్తుంది. జస్ట్ ఫ్లేవర్ కోసం అండి బ్రౌన్ ఆనియన్. ఓకే. అండ్ ఇది లేకపోతే అవ్వదు మళ్ళా కదా? అవుతుంది, కంపల్సరీ ఉండాలి, లేకపోతే అవుతుంది. మన ఇంట్లో రెసిపీ అండి, మొత్తానికి ఇంట్లో రెసిపీ. ఓకే ఓకే. అంటే మామూలుగా బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ. అది బిర్యానీలో, ఇది పులావ్ కదా. ఓ పలావ్. ఓకే ఓకే. దమ్ పెట్టేస్తుందండి. పలావ్ కూడా దమ్ చేయాల్సిందే అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్లో దమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ దమ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇలా అయిపోయిందండి మనకి. జస్ట్ ఇలా ఒక్కసారి ఇక్కడ పెట్టేసి వంట చేయడం రాదు, తినవచ్చు. అంటే చేసే వాళ్ళు ఉండాలి, తినే వాళ్ళు కూడా ఉండాలి, బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి నేను వంట నేర్చుకోవట్లేదు, ఇంకా ముందు నేను చేయబోతున్నాను. సో దమ్ అంటే ఇదే. గాలి అనేది కూడా బయటకోకుండా ప్యాక్ చేయడం. మనకి దమ్ము రెడీ అయిపోయిందండి. ఇప్పుడు జస్ట్ తీసి పొడ్డించుకొని తినడం. సీమ స్పెషల్ కదా, ఇలా ఇలా జ్యూసీ ఉంటుంది. మటన్ పలావ్ స్పెషల్ సీమ మాంసం పలావ్. ఇక్కడ కాకుండా మనం ఏం చేద్దామంటే టేబుల్ దగ్గర టేస్ట్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ రెసిపీ చూడబోతున్నాము. మనతో పాటు చందు గారు ఉన్నారు. హాయ్ అండి. హలో మ్యామ్, హౌ ఆర్ యు? ఓకే, నేను సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్ మ్యామ్, డెఫినెట్లీ. ఇప్పుడు మాకు ఏం రెసిపీ చూపిపోతున్నారు? మాది ఇక్కడ వచ్చేసి సిగ్నేచర్ డిష్ మ్యామ్, వచ్చేసి తవా ఫిష్ కొర్రమీను. తవా ఫిష్ వచ్చేసి మార్కెటింగ్లో వేరే వేరే చేపలతో ఇస్తారు, బట్ మన దగ్గర ఇక్కడ వచ్చేసి కొర్రమీను బోన్లెస్. యా మ్యామ్, ఒకటే బోన్ ఉంటుంది, బోన్ ఉండదు మ్యామ్, ఓన్లీ బోన్లెస్. దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి? వచ్చేసి రెగ్యులర్ మన ఇంట్లో ఏదేది ఉంటాయో మ్యామ్, మరీ ఓవర్ మసాలాలు లేకుండా లెస్ స్పైసీతో పిల్లలు కూడా ఇష్టపడేటట్టు మన దగ్గర రెసిపీ జెన్యున్గా ఉంటాయి మ్యామ్. ఓకే, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా లైట్, జీరా పౌడర్, అజ్వైని, జింజర్ గార్లిక్ పేస్ట్, అంతే మ్యామ్. జస్ట్ లైటింగ్ కోటింగ్ కోసం కార్న్ఫ్లవర్ ఇంకా ఎగ్, అంతే. ఓకే, స్టార్ట్ చేద్దామా? డెఫినెట్లీ. ఓకే, ముందుగా ఏం చేయాలి? ఫిష్ తీసుకొని కట్ చేయాలి మ్యామ్. ఫిష్ తీసుకొని కట్ చేయాలి. కొర్రమీను బోన్లెస్ కదా మ్యామ్, ఆల్రెడీ మన దగ్గర వచ్చేది బోన్లెస్ వస్తుంది. బోన్లెస్ వస్తుంది, జనరల్ గా అయితే బోన్లెస్ వస్తుంది మ్యామ్. దాన్ని మనము పీసెస్ జస్ట్ మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. అవును చంద్ర గారు, ఇది ఎప్పటి నుండి చేస్తున్నారు? నేను వచ్చేసి 70-80 ఇయర్స్ అవుతుంది మ్యామ్. ఓహో. హోటల్ లైన్కి వచ్చేసి ఫిష్ కటింగ్ అయిపోయినాక మేము ఫిష్ మ్యాగ్నేషన్ కోసం ఒక బౌల్ తెచ్చుకుంటాం. ఇప్పుడు ఫిష్ ని మ్యాగ్నేట్ చేయబోతున్నారు. యా. దీనికి ముందుగా ఏం కలుపుతారు మీరు మ్యాగ్నేట్ లో? సాల్ట్ మ్యామ్, సాల్ట్ పౌడర్, ఓకే, ధనియా పౌడర్, అలాగే ప్రతి ఒక్కసారి చిల్లీ పౌడర్. ఇది కారం. అవును, మన దగ్గర కూడా కారం పొడి వచ్చేసి 3 మ్యాంగో చిల్లీ పౌడర్ వస్తుంది. కాశ్మీర్ చిల్లీ పౌడర్ కూడా జస్ట్ పిల్లల కోసం యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇది ఏం వేస్తారు? ధనియాల పౌడర్ మ్యామ్. ధనియాల పౌడర్ మనం ధనియాలు తీసుకొస్తాం మేము, మనది మనమే పేస్ట్ కొట్టాం. మీరే పేస్ట్ చేస్తుంటారు? పౌడర్స్ అన్ని, మసాలాస్ పౌడర్స్ అన్ని మీరే చేస్తుంటారు? కిచెన్ లోనే చేసుకుంటాం మేము, రెడీమేడ్ ఏది తీసుకురాం మేము. ఇప్పుడు ఈ పౌడర్ ఏంటి? జీరా పౌడర్ మ్యామ్. ఓకే, జీరా పౌడర్. లైట్ గరం మసాలా మ్యామ్. గరం మసాలా, వైట్ పెప్పర్, కొంచెం లైట్ అజ్వైన్. ఇదండి అజ్వైన్.
అజ్వైన్ అంటే వాము 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 వామాకుని అజ్వైన్. యా. ఓకే. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ మ్యామ్. వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సార్. ఇప్పుడు మీరు ఫిష్ తీసుకున్నారు కదా, క్వాంటిటీ ఎంత తీసుకోవాలో చెప్పలేదు. అంటే ఎంత క్వాంటిటీ తీసుకుంటారు జనరల్గా అయితే? సాల్ట్ అయితే రుచికి సరిపోయినంత, చిల్లీ పౌడర్ కూడా రుచికి సరిపోయినంత మ్యామ్. ధనియాల పౌడర్ వచ్చేసి ఒక 5-10 గ్రామ్స్ సంథింగ్. ఇదే జీరా పౌడర్ ఒక 5 గ్రామ్స్, గరం మసాలా ఒక 5 గ్రామ్స్, ఇలాచి పౌడర్ ఇవన్నీ వేసుకోవాలి. అని దానికి సరిపడా క్వాంటిటీ బట్టి మెజర్మెంట్స్ బట్టి చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ మీరు ఏం అయిపోతున్నారు? లెమన్స్ దీనిలోనే వేసుకుంటే కొంచెం పులుపు అనేది కూడా తగ్గుతుంది. పులుపు కూడా తగ్గుతుంది, స్పైసీ కూడా ఉంటుంది మ్యామ్. ఇవన్నీ మసాలాలు వేసుకున్నాక కొంచెం మ్యాగ్నేషన్ కలుపుకోవాలి మ్యామ్. ఓకే, ఇప్పుడు మ్యాగ్నేట్ చేయబోతున్నారు దాని అంతా. మంచిగా కలుపుకుంటే అది ఆ పీస్ అనేది ఆ మసాలా అనేది అతుక్కుంటుంది మంచిగా. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయబోతున్నారు? ఆయిల్ వేసుకోవాలి మ్యామ్ లైట్గా అయిందని. ఓకే, ఆయిల్ వేసుకుంటారా? ఆయిల్ వేసుకోవాలి. మ్యాగ్నేషన్ కాసేపు. ఇది ఎంతసేపు మ్యాగ్నేట్ అవుతుంది? ఇది వచ్చేసి మేము ఒక 20-30 మినిట్స్ మ్యాగ్నేషన్ 30 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఉప్పు కారం అన్ని స్పైసీనెస్ అనేది తగ్గుతుంది తింటే. అంటే మోస్ట్లీ అయిపోవడానికి వచ్చినట్టేనా? మ్యామ్ ఇప్పుడు మ్యాగ్నేషన్ అయిపోయింది మ్యామ్. దీనిలో కొంచెం ఎగ్ వేసుకొని, కొంచెం కార్న్ ఫ్లోర్, కొంచెం మైదా వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకే, వేసేద్దాం. ఇప్పుడు ఎగ్ ఇదిగోండి. ఇప్పుడు మనం దాంట్లోకి ఎగ్ కూడా వేసాం. కొంచెం జనరల్గా ఎగ్ ఎందుకు వేస్తారు ఇందులోకి? ఇది వచ్చేసి క్రిస్పీనెస్ కోసం, క్రిస్పీనెస్ వస్తుంది, సాఫ్ట్ కూడా ఇస్తుంది, రెండు ఇస్తుంది. సాఫ్ట్నెస్ కోసం మళ్ళీ క్రిస్పీనెస్ కోసం అంటే ఎగ్ వేసుకుంటే సరిపోతుంది. వైట్ ఎగ్ వేస్తే మేము వైట్ ఉంటే 2 రకాలు కాదు మేము ఎగ్ వైట్ వేసుకుంటే మనకు మంచిగా. మోస్ట్లీ ఇందులో వైట్ ఎగ్ కి సంబంధించింది అయితే వేసారు మీరు. కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి మ్యామ్. అది కూడా కార్న్ ఫ్లోర్ మైదా లైట్ వేసుకోవాలి మ్యామ్. ఓకే, ఇప్పుడు మైదా వేసారా? కార్న్ ఫ్లోర్ మ్యామ్. కార్న్ ఫ్లోర్ వేసారు. ఇదేమో మైదా లైట్గా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులోకి మనము ఎగ్ వేసుకున్నాము, అలాగే కార్న్ ఫ్లోర్ వేసుకున్నాము, మైదా పిండి లైట్ గా, ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం. ఆ ఎగ్ కూడా వైట్ ఎగ్ వేసుకున్నారు అంతేనా? ఇప్పుడు దీన్ని కలిపేసుకోవడం మళ్ళీ. ఓకే, మ్యాగ్నేషన్ అయిపోయింది. ప్రిపరేషన్ అయిపోయింది. స్టవ్ ముందు వెలిగించుకోవాలి మ్యామ్. ఇది మీడియం ఫ్లేమ్ లో చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేస్తున్నారు. దోశ వేస్తున్నారు. దోశ వేసిందంటే మేము అన్ని రౌండ్ అప్ మొత్తం రావాలి, ఈవెన్ గా రావడానికి. ఇది పెనం వేడి ఎక్కగానే మనం కలుపుకున్న చేపలు తీసుకొని కొంచెం అటు ఇటు చేసుకొని మసాలాలు పట్టేటట్టు దీన్ని తీసుకొని ప్యాన్ మీద వేసుకోవడం మేము ఒక్కొక్క అంతే. ఓకే, నేను కూడా వేస్తాను. తవా ఫిష్ నేను కూడా చేస్తున్నాను. ఫ్లేమ్ వచ్చేసి స్లో మీద ఉండాలి మేము. అంటే మసాలా అటువైపు ఇటువైపు మంచిగా రుచికి పడేటట్టు అట్టుకొని వేసుకుంటే మేము వేసుకోవాలి. కొంచెం మీదకి వెళ్ళి కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి. దానిపై నుండి మళ్ళీ ఆయిల్ లుక్ కోసం. చిట్పట్ అంటుందిగా. మెల్లగా పల్టాయించుకోవాలి మ్యామ్. అయితే ఒక్కొక్క చాప్ మీద ఒక్కొక్కసారి ఇలా పోసి
ఇట్లా మళ్ళీ టర్న్ చేసుకోవాలి. పల్టాయి టర్న్ బరాబర్ అంటే రెండు వైపులా ఉడికిందా లేదా అన్నట్టు చూసుకోవడానికి. రోస్ట్ అవ్వడానికి. రోస్ట్ ఎంత రోస్ట్ వస్తే అంత క్రిస్పీనెస్ వస్తుంది మ్యామ్, అంత టేస్ట్ కూడా వస్తుంది మసాలా. అంటే మొత్తం ప్రాసెస్ కి ఎన్ని మినిట్స్ పడుతుంది? ఒక 20-30 ఇది minutes లో వచ్చేసి easy గా అయిపోతుందా? 10 minutes మ్యాక్సిమం మ్యామ్, 10 minutes లో అయిపోతుంది డిష్ అంతే. ఇంట్లో కూడా మంచిగా ఇంగ్రీడియంట్స్ ఇంట్లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. అంతే అలాగే ఫిష్ మనం తెచ్చుకొని చేసుకుంటే ఇంట్లో ఒక 10 minutes. సింపుల్ గా అయిపోతుంది. ఓకే. మనం ఎక్కువగా మసాలాలు కూడా ఎక్కువ యూజ్ చేయము. లైట్ ధనియాల పౌడర్ జనరల్ గా ఇంట్లో ఉంటుంది, చిల్లీ ఇంట్లో ఉండే పౌడర్, పౌడర్స్ ఆ మసాలాలతోనే మనం తవా ఫిష్ అనేది చేసుకోవచ్చు. చందు గారు ఇది అయిపోయినట్టేనా? అయిపోయింది మ్యామ్, ఆల్మోస్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు గార్నిషింగ్ కోసం ఓకే, చేసుకోవాలి. ఇంకా రెడీ టు సర్వ్ అన్నమాట. యా సో రెడీ టు టేస్ట్ ఆల్సో. యా ఓకే, కానీ దీని కాంబినేషన్ మేము ఇవ్వాలి మిన్ చట్నీ. ఇప్పుడు తినేయచ్చా? యా మ్యామ్, ఇప్పుడు కొంచెం లైట్గా గార్నిషింగ్ పెట్టుకొని ఓకే. సింపుల్గా ఆరామ్సే కూర్చొని తినేయాలి. నా చేతిలో అయితే తవా ఫిష్ అయితే రెడీ అయిపోయింది. అలాగే ఇంతకు ముందు చేసుకున్న సీమ మాంసం పులావ్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు నేను వంశీ అయితే తినబోతున్నాము. అక్కడ వంశీ అయితే వెయిట్ చేస్తున్నాడు. ఈ రెసిపీస్ అన్ని టేస్ట్ చేసి ఎలా ఉందనేది మేము కూడా చెప్తాం. సో ఇప్పుడు మనము ఇక్కడికి వచ్చిన స్పెషాలిటీ మర్చిపోయావు వంశీ. ఫోన్ యాక్చువల్లీ రైట్ బాక్స్. రైట్. ఈ బాక్స్ లో నువ్వు ఇందాక నాతో ఛాలెంజ్ చేసావు కదా, ఫోన్స్ ఆఫ్ చేసి తినాలి అని. ఇప్పుడు మనం ఆ ఛాలెంజ్ ని ఫుల్ఫిల్ చేద్దాం. 10% డిస్కౌంట్ వస్తుంది దీంట్లో పెట్టేస్తే. ఇప్పుడు మాకు అఫ్ కోర్స్ ఫ్రీ అనుకోండి, మీకు మాత్రం 10% డిస్కౌంట్. కావాలంటే సెజ్వాన్ సాస్ వేసుకోవచ్చు, లేదా పుదీనా చట్నీ. పెరుగు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కర్డ్ తో పాటు ఆనియన్స్ తో కర్డ్ చట్నీ లాగా చేశారు. ఇది కూడా వేసుకున్నాడు. అవును, అంటే మనం ఫిష్ తో గ్రీన్ చట్నీ అయినా తినొచ్చు, లేదా పెరుగు చట్నీ లాగా అయినా కూడా తినొచ్చు. స్పైస్ తట్టుకోలేని దీంతో తినొచ్చు. ఓకే, నేను జనరల్గా అయితే స్పైస్ చాలా తక్కువ తింటాను కాబట్టి నేను పెరుగు చట్నీతో. సామాన్యంగా చేపలు ముళ్ళు ఉంటాయని చెప్పి చాలా మంది తినరు, బట్ ఇలాంటి చేపలు కళ్ళు మూసుకుని తినచ్చు. నాకు గొంతుకు అడ్డం పడిన రోజులు ఉన్నాయి. అప్పటి నుంచి నేను చేప తింటాం మానేసా. అంత బాగా ఉడికింది కదా. నైస్. బాగుంది. సో స్టార్టర్స్ తినిన తర్వాత పులావ్ తింటే ఆహా, ఇది ఇచ్చే మజానే వేరు. బ్రో, మీకు తెలుగు వచ్చా? అయితే నీతో నాట ఆడేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఈ సీమ మాంసం పలాలోకి కాంబినేషన్ అంటే కలుపుకోవడానికి ఏమి ఇచ్చారంటే, ఒకటి గోంగూర ఇచ్చారు, ఇంకోటి చికెన్ గ్రేవీ. చాలా బాగుంది. అవునా? ఇప్పుడు గ్రేవీతో ట్రై చేద్దాం కొంచెం. ఇప్పుడు చికెన్ గ్రేవీలో మిక్స్ చేసుకున్నాము. ఆల్రెడీ పలావ్స్ అంటే మసాలాలు చాలా ఎక్కువ ఉంటాయి, అసలు కలుపుకోవాల్సిన కాంబినేషన్ కి అవసరం కూడా చాలా వరకు అవసరం పడదు. బట్ ఓకే, వచ్చినాయి కాబట్టి దీంతో పాటు టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉంది. నిజంగా చికెన్ కర్రీ ఇలానే ఉంది. చికెన్ పెట్టి అందులో ఉడికించిన గ్రేవీ ఇది. నాకు పులావ్ అయితే సూపర్గా నచ్చింది. అసలు ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ అది వండుతుంటేనే నాకు నోరు ఊరుతుంది. ఎప్పుడెప్పుడు తినాలా అనుకున్నాను. చూసారు కదా, బాగుందా? సూపర్. రైట్. సో మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే వచ్చేసేయండి బలా రెస్టారెంట్కి. గూగుల్లో కొట్టండి మీరు బలా రెస్టారెంట్ అని, మీకు అడ్రస్ దొరికేస్తుంది. వచ్చేయండి. తినిన తర్వాత ఖచ్చితంగా బలా అనే వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము. దిస్ ఈజ్ వంశీ. దిస్ ఇస్ శ్రావణి. సైనింగ్ ఆఫ్. సైనింగ్ ఆఫ్.